కాలేజ్ అయిపోయింది. మళ్ళీ కలుస్తామో లేదో అని నాతో పాటు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేశాం. కానీ ఆ ట్రిప్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు నా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ చేసిన విషయం తెలిసి మొదట నవ్వుకున్నా, నిజం తెలిసిన తర్వాత చాలా భయపడ్డా. ఇక కథలోకి వెళ్తే, నేను నా ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో చివరిగా ఒక ట్రిప్ వేద్దామని అనుకున్నాం. ట్రిప్కి వెళ్ళే దారిలో ఒక షార్ట్కట్ కనిపించింది. కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆ దారిలో వెళ్ళొద్దని, ఆ దారి చాలా ప్రమాదకరమైనదని చెప్పగా ఎందుకు రిస్క్ తీసుకోవడం అనేసి పక్క దారిలో వెళ్ళాము. ఈవినింగ్ 4:30కి అలా లాడ్జ్ని చెక్అవుట్ చేసి రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యాం. సుమారు ఒక 6-7 గంటలు జర్నీ చేసిన తర్వాత కార్ టైర్ పంచర్ అయింది. స్టెప్నీ మార్చుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. కొంత దూరం వెళ్ళాక అది కూడా పంచర్ అయ్యింది. ఇక చేసేది ఏమీ లేక నేను నాతో పాటు నా ఫ్రెండ్ సూర్యాని తీసుకొని దగ్గరలో ఏదైనా పంచర్ షాప్ ఉందేమో అని చూద్దామని వెళ్ళాం. మేము పంచర్ వేసే అతన్ని తీసుకుని వచ్చేసరికి నా ఫ్రెండ్స్లో ఒకడు బండితీ అని అరుస్తున్నాడు. ఎందుకు అని అడిగితే, చచ్చిపోతాం, ఆమె వస్తుంది, త్వరగా బండి తీయండి అని అంటున్నాడు. విషయం అర్థం కాని మేము వాడిని గట్టిగా పట్టుకొని కొన్ని వాటర్ తాగిచ్చాము. ఎక్కువగా అరవడంతోనేమో స్పృహ కోల్పోయాడు. వాడి ఒళ్ళంతా చెమటతో ముద్దయిపోయింది. వాడిని అలా కారులో పడుకోబెట్టి ఏమైంది అని వాడికి తోడుగా ఉంచిన నా ఫ్రెండ్ని అడగగా, ఏమో నాకేం తెలుసు, గాలి కోసమని అలా బయటికి వచ్చా. కొద్దిసేపటికి గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు వెళ్ళి చూస్తే బండితీ అని పిచ్చివాడిలా అరుస్తున్నాడు. అంతలో మీరు వచ్చారు అని చెప్పాడు. ఇంకా చేసేది ఏమీ లేక స్పృహ వచ్చాక వాడినే అడుగుదాం అనుకుని కార్కి స్టెప్నీ మార్చుకొని స్టార్ట్ అయ్యాం. సిటీకి దగ్గరగా రావడంతో కొంత వెలుగు మరియు జనసంచారం కనిపించింది. ఇంతలో మా ఫ్రెండ్కి కూడా మెలకువ వచ్చింది. ఒక హోటల్లో డిన్నర్ చేసి వెళ్దామని కార్ అక్కడ స్టాప్ చేసి హోటల్లోకి వెళ్ళాం. ఫుడ్ ఆర్డర్ పెట్టి ఎందుకు అలా అరిచావు అని అడిగాము. వాడు ఇలా చెప్పాడు. కారు పంచర్ అయ్యాక పంచర్ షాప్ వెతుక్కుంటూ నువ్వు సూర్య వెళ్ళారు. కాసేపు పడుకుందామని అనుకున్నా. అలా కన్ను మూయగా అంతలో ఎవరో అమ్మాయి పిలిచినట్టు వినిపించింది. పక్కన చూస్తే భార్గవ్ లేడు. సరే అని కారు దిగి నన్ను పిలిచిన గొంతు వైపు వెళ్ళాను. దారిలో ఒక ముసలి వ్యక్తి కనిపించాడు. ఆయన్ని అడిగా, ఇలా ఎవరో అమ్మాయి పిలిచినట్టు వినిపించింది, మీరు ఏమైనా చూశారా అని. దానికి ఆ ముసలి ఆయన వింతగా చూసి నవ్వుతూ వెళ్ళాడు. అసలు ఎందుకు అలా నవ్వుతూ వెళ్ళాడో నాకు అర్థం కాలేదు. వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఆ ముసలాయన లేడు. సరే అని కొంత దూరం అలా వెళ్ళగానే ఏదో ఒక ఊరు ఉన్నట్టు కనిపించింది. మళ్ళీ ఎవరో పిలిచినట్టుగా మత్తుగా అనిపించింది. కాసేపటికి చూస్తే ఊర్లోనే ఉన్నాను. ఊరంతా చాలా నిర్మానుష్యంగాను, ఇంకా దూరంగా ఎవరో ఏడుస్తున్నట్టు వినిపించింది. నా ప్రమేయం లేకుండానే ముందుకు వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నానో, ఎక్కడికి వెళ్తున్నానో తెలియట్లేదు. దాహం, నీరసం నన్ను కదలనివ్వలేదు. అలా ఒక ఇంటి దగ్గర ఆగిపోయాను. కానీ దూరంగా ఎవరో ఏడుస్తున్న శబ్దం మాత్రం ఆగలేదు. నీరసించిపోయిన నేను ఆ ఇంటి అరుగుపైనే పడుకున్నాను. కాసేపటికి ఎవరో తోసినట్టు అనిపించింది. చూస్తే కింద పడి ఉన్నా. మళ్ళీ లేచి అదే అరుగుపైన పడుకున్నాను. కానీ కాసేపటికి కింద పడ్డా. భయంతో చెమటలు వేయడం స్టార్ట్ అయ్యింది. అక్కడ ఉండడం మంచిది కాదనిపించింది. కానీ ఎటు వెళ్ళాలో తెలియదు. అంతలో ఎవరో ఒక చిన్నపిల్లవాడు నా ఎదురుగా పరిగెత్తడం చూసి వాడిని వెంబడించా. వాడి వెనకాల వెళ్తుండే కొద్దీ ఆ ఏడుపు శబ్దం మరింత పెరిగింది. పిల్లాడిని వెంబడించి పట్టుకోగానే ఏడుపు శబ్దం ఆగిపోయింది. అప్పటికే భయంతో ఉన్న నేను ఆ పిల్లాడిని చూసి కాస్త ధైర్యం తెచ్చుకొని, ఎవరు నువ్వు అని అడిగాను. కానీ దానికి వాడు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా అలానే చూస్తూ ఉన్నాడు. ఇంకా ఆ పిల్లాడి చేయి పట్టుకొని ఊరి బయటకు దారి వెతకడం స్టార్ట్ చేశాను. కానీ వెళ్ళే కొద్దీ ఆ పిల్లాడి చెయ్యి చాలా బరువుగా మారుతుంది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తీరా చూస్తే అక్కడ పిల్లాడు లేడు. భయం మరింత పెరిగింది. ఎవరో మంత్రాలు చదువుతున్నట్టు, అరుస్తున్నట్టు శబ్దాలు వినిపించాయి. వీటి మధ్యలో ఎవరో పిలుస్తున్న శబ్దం మళ్ళీ వినిపించింది. భయంగా ఉన్నప్పటికీ నా పాదాలు అటువైపుకి బాటలు తీశాయి. అలా కొన్ని సందులు దాటిన తర్వాత ఒక ఇంట్లో లాంతరు వెలుతురు కనిపించింది. పరుగున వెళ్ళి వాటర్ అడిగాను.
ఇంట్లోంచి చేతి నిండా గాజులతో ఒక చెయ్యి నీళ్ళందించింది. వాటర్ గ్లాస్ తీసుకుంటూ ముఖం వైపు చూడగా ఆమెకు తల లేదు. అది చూసిన నేను ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని పరుగు తీయడం స్టార్ట్ చేశాను. ప్రాణభయంతో పరిగెడుతున్న నాకు వెనక నుంచి ఎవరో ఒక స్త్రీ వెళ్ళకు వెళ్ళకు అని అరిచినట్టు వినిపించింది. కానీ ఆగితే ఇదే నా జీవితంలో చేసిన లాస్ట్ మిస్టేక్ అవుతుందని అనిపించి మరింత వేగాన్ని పెంచాను. అలా రోడ్డు మీదకి రాగానే లారీ గుద్దినట్టు అనిపించింది. గట్టిగా అరిచాను. అని చెప్పిన నా ఫ్రెండ్ ముఖాన్ని చూసి కొంచెం భయం వేసింది. వాడు చెప్పేది నమ్మశక్యం కాకపోయినా వాడి ముఖంలోని భయం నమ్మాలి అనిపించింది. నేను నా ఫ్రెండ్స్ అదొక పీడకల అని అనుకున్నాం. కానీ కొన్ని రోజులకి వాడి ఆరోగ్యం క్షీణించింది. దాదాపు 6 నెలలు హాస్పిటల్కే పరిమితమయ్యాడు. ఎన్నో దేవాలయాలు తిరిగితే గానీ వాడి ఆరోగ్యం కుదుటపడలేదు. ఇది చూసిన నాకు సందేహం మొదలైంది. ఒక పీడకలకు ఇంత ఇబ్బంది పడతారా? అసలు అది నిజంగా పీడకలేనా?